అధ్యక్ష ధన్యవాదాలు. సభ్యులు చాలా సుదీర్ఘంగా చెప్పిన తర్వాత కూడా కొన్ని సూచనలు చేశారు. వాటిని కూడా తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటామని మీ ద్వారా వారికి వివరిస్తూ ఉన్నాం. అధ్యక్ష కడియం శ్రీహరి గారు కొన్ని మంచి సూచన చేశారు. అధ్యక్ష రెవెన్యూస్ని ఇంకా పెంచుకోవటానికి మీరు ప్రయత్నం ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని ఇంకా పెంచుకోవడం కోసం మీరు ప్రయత్నం చేయాలని చెప్పారు. తప్పనిసరిగా మేము కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. అధ్యక్ష ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో చేపట్టిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో మనం అందరూ కల్పిస్తామని చెప్పినటువంటి ఉద్యోగాల గురించి కానీ, ఇతరత్ర అనేక అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఉన్నటువంటి రెవెన్యూసే కాకుండా ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ పెంచుకోవటం కోసం, పన్నులు వేయకుండానే ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని పెంచుకోవటం కోసం, ఉన్నటువంటి గ్యాప్స్ని ఫిల్ చేయడం కోసం ఈ ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా అవసరమైతే కొద్దిమంది కన్సల్టెంట్స్ని పెట్టుకొనైనా, ఇంటర్నేషనల్లీ రినౌండ్ కన్సల్టెంట్స్ పెట్టుకొనైనా ఈ ఆల్టర్నేటివ్ రెవెన్యూస్ని పెంచుకోవడం కోసం ఆలోచన చేస్తున్నాం. అధ్యక్ష తప్పనిసరిగా మీ సూచనలు వ్యాలిడ్గా తీసుకుంటాం. అధ్యక్ష అట్లాగే వారు ఇంకో సూచన కూడా చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రిగానే ఉండాలి, బాగా పాలించాలని. చాలా సంతోషం, వి వెల్కమ్ ఇట్. అట్లాగే మొత్తం వ్యయానికి మీరు తీసుకున్నటువంటి ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ తీసుకున్న తర్వాత కూడా ఇంకా ఫిజికల్ డెఫిసిట్ ఉంది ఏంటి అని అన్నారు. అధ్యక్ష నాకు తెలిసి ఏ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉంటుందో దానికి మార్గం ఒక అప్పు తీసుకోవటమే. అప్పు ద్వారా ఫిల్ చేసుకోవటం తప్ప వేరే మార్గం ఉండదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏదైతే ఉంటుందో దాన్ని ఆ ఫిజికల్ డెఫిసిట్ని పూడ్చుకోవడం కోసం అప్పుగా తీసుకోవటం. ఓపెన్ మార్కెట్ నుంచి తీసుకునేటువంటి 60,000 కోట్లు తప్ప అదనంగా ఇంకేమీ ఫిజికల్ డెఫిసిట్ ఏం లేదు సార్. ఒకసారి దాన్ని వారు ఒకసారి పరిగణలో తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇందిరమ్మ ఇళ్లకి సరిపోయేటువంటి నిధులు లేవు. మీరు 3.5 లక్షల మంది 4.5 లక్షల ఇల్లు ఏదో ఇస్తా అని చెప్తా ఉన్నారు. 3,500 లెక్క అని కాదు అధ్యక్ష. అవసరమైతే మేము 5 లక్షల వరకు కూడా ఇల్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే అక్కడక్కడ కొద్దిమంది ఆ నియోజకవర్గాల్లో కొంత జనాభా ఎక్కువ ఉండొచ్చు, పేదవాళ్ళు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే మా ప్రతిపక్ష నాయకులు ఎవరైనా 1-2 ఏళ్ళు ఎవరైనా వచ్చి అడిగితే ఇవ్వటానికి కొంత మేము ఎవరికైనా అధ్యక్ష మీకిచ్చినా అది మా రాష్ట్రమే, మన రాష్ట్రమే. సో మేము రాష్ట్రం సమూలంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. కేవలం మేము మాత్రమే ప్రాతినిధ్యం వచ్చే నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలా, మిగతా వాళ్ళకి వద్దని అనుకుంటున్నా. తప్పనిసరి సార్ మీరు చెప్పిన వాటిని నేను పాజిటివ్గా తీసుకొని నేను సభ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను అధ్యక్ష. తప్పనిసరిగా ఆ పని చేస్తాం.